ఇకపోతే నేను చాలాసార్లు చెప్పాను కాకినాడ రాజమండ్రి రోడ్డు గురించి. TV9 వాళ్ళు కూడా ప్రచారం చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రోడ్ల పరిస్థితి ఏం బాగాలేదు. ఇప్పటిదాకా స్కాలర్షిప్ పేరు మీద ఒక్క నయా పైసా గవర్నమెంట్ ఇవ్వలేదు. 3,500 కోట్లు బకాయిలు ఉన్నాయని జగన్ చెప్తా ఉన్నాడు. జగన్ హయాంలో కూడా బకాయిలు ఈ గవర్నమెంట్ తీర్చలేదు. వీళ్ళిద్దరి అకౌంట్లోనే కాకుండా చంద్రబాబు నాయుడు అంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బకాయిలు ఇప్పటి వరకు తీర్చలేదు. విద్యా వ్యవస్థ పట్ల, ముఖ్యంగా పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇంకా ఒక్క పెన్షన్లు తప్పితే ఈ రోజుకి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పడలేదు. ఇవన్నిటి డైవర్షన్ కాకినాడ పోర్ట్. అసలు కాకినాడ పోర్ట్ ఏంటి, దీని గొడవ ఏంటి మనం చూసుకున్నట్లయితే, మా చిన్నప్పటి నుంచి కాకినాడ పోర్ట్ అంటే స్మగ్లింగ్. అంటే ఇప్పుడు ఆర్థిక విధానాలని సవరించడం ద్వారా ఏ వస్తువైనా సరే, ఏ దేశంలో తయారైన వస్తువైనా సరే, ఏ దేశంలో అయినా దొరుకుతూ ఉంది. ఇంతకుముందు విదేశీ వస్తువులకి సెంట్లు కానీ, పౌడర్లు కానీ, లేకపోతే కెమెరాలు కానీ, వీటికి చాలా పెద్ద గిరాకీ ఉంది. ఎక్కడ దొరుకుతాయంటే అనపర్తి. స్మగుల్డ్ గూడ్స్కి అడ్డా అనపర్తి. అనపర్తి ఎందుకంటే అనపర్తి అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి స్మగుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారని పెద్ద ప్రసిద్ధి. ఇకపోతే ఇక బియ్యం గురించి చెప్పాలనుకుంటే, బియ్యమే కాదు, కాకినాడ పోర్టులో సీఎం చిట్టుకుమంటే సీఎం గారికి తెలుస్తుంది. అది ఏ సీఎం అయినా సరే, కాకినాడ పోర్టులో జరిగే చీకటి సామ్రాజ్యం గురించి జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి పూర్తిగా తెలుసు. అందుగురించి అక్కడ కాపలాలు ఉండవు, ఏమి ఉండవు. ఎందువల్లంటే ఈ వ్యాపారం ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ బియ్యం వ్యాపారం. ఈ బియ్యం స్మగుళ్ళు, బియ్యం అక్రమ రవాణా, అంటే బియ్యాన్ని మన దేశం నుంచి ఎగుమతి చేయకూడదు. ఒక్క బాసుమతి బియ్యం తప్పితే దగ్గర ఏ రైస్ని కూడా మనం ఎగుమతి చేయకూడదు. దట్ ఈజ్ ఇండియా పాలసీ. ఎందువల్లంటే ఈ రోజున బియ్యం నిల్వలు భారతదేశంలో ఎంత ఉంటాయంటే, ఒక 8 సంవత్సరాలకు సరిపడే, అంటే 8 సంవత్సరాల వరకు కరువు వచ్చిందనుకోండి, దానికి సరిపడే నిల్వలు భారతదేశం దగ్గర ఉన్నాయి. అలా ఉంచుకుంటారు. ఏదో ఆపద వచ్చినా ముందుగా ఉంచుకున్నాను అని చెప్పి బియ్యం, ఒకవేళ బియ్యం ఎగుమతిని మొదలు పెడితే మన మొత్తం ఖాళీ అయిపోద్ది, మన నిల్వలన్నీ ఖాళీ అయిపోతాయి. అందుగురించే బియ్యాన్ని స్టాప్ చేశారు. ఈ బియ్యం ఎగుమతి కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ జరిగింది, దొంగ రవాణా తెలుగుదేశం హయాంలో జరిగింది, వైసీపీ హయాంలో జరిగింది, మళ్ళీ తెలుగుదేశం హయాంలో కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందువల్లంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2015లో ధర్మశాస్త్ర అని చెప్పేసి ఒక అధికారిని కాంట్రాక్ట్ బేస్లో నియమించారు పోర్ట్ అధికారి కింద. అతని కాల పరిమితి కాంట్రాక్ట్ ఉద్యోగం కింద సంవత్సరం అయిన తర్వాత అతను అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంటే, అతను వేణుగోపాల్ రెడ్డి, ఎలీషా, వీళ్ళు పోర్టుని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకోవాలి. వేణుగోపాల్ రెడ్డి అంటే కలెక్టర్ చేసిన అతను. ఎలీషా గురించి రాష్ట్రంలో కాదు మొత్తం అందరికీ తెలుసు. అతను ఎవరికి బినామీ, అతను ఎవరి తరపున పనిచేస్తాడు, ఏ గవర్నమెంట్లతో కూడా సంబంధం ఉండదు అతనికి. ఆ ధర్మశాస్త్రాన్ని వాడిని నేను ట్రాన్స్ఫర్ చేయించాను. ఎప్పుడు మన కచ్చలూరు బోటు ప్రమాదంలో
అట్లా అతనే బోట్లను తనిఖీ చేసి బోట్లకు సర్టిఫికేట్ ఇచ్చినాడు. పోర్టుకి సంబంధించిన ధర్మశాస్త్రే ఇచ్చాడు. బోర్డు ఒక్కొక్క బోర్డు దగ్గర ₹1,00,000 2,00,000 తీసుకుని ఇంకా ఎక్కువే తీసుకుని ఉండొచ్చు. ఆ బోట్లన్నిటికీ పర్మిషన్ ఇచ్చాడు. లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ వల్ల బోటు మునిగిపోయింది కచ్చలూరులో. అంతేకాకుండా ఎక్కువ మందిని ఎక్కించుకున్న వల్ల కూడా చనిపోయింది. సరే, నేను తర్వాత 72 మంది చనిపోయినా కానీ ఇక వచ్చిన వాళ్ళకన్నా ఈ ఇన్సూరెన్స్ రావాలనే ఉద్దేశంతో నేను ఆ బోట్ని తీయకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాను. నేను సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ బోట్ని కచ్చలూరు బోట్ని తీశారు, చీకిపోయింది. అటువంటి ధర్మశాస్త్రాన్ని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసారు. దాని తర్వాత ఒక కెప్టెన్ ప్రభాకర్ అని చెప్పేసి అతన్ని వేశారు విశాఖపట్నం కాకినాడ పోర్టులో. అతని మీద ఏసీబీ ఆరోపణలు చేసి అతను పంపించేశారు. పంపించేసి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ధర్మశాస్త్ర పోర్ట్ ఆఫీసర్. ఈ ధర్మశాస్త్రం మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు కలెక్టర్ కానీ మినిస్ట్రీ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్మగ్లింగ్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే చెక్క బోట్ల ద్వారా వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి బోట్ క్యాప్టెన్లకి వీళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కాకినాడ పెద్ద పెద్ద షిప్పుల్లో వాళ్ళేమో కొంత మందు దిందు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ వీళ్ళు ఇస్తూ ఉంటారు. రెగ్యులర్ ఫినామినా. ఇంకా పెద్ద ఎత్తులో జరిగే మటుకు కాకినాడ పోర్టులో బియ్యం, ఆయిల్ అన్నది ఇంకా పెద్ద కుంభకోణం. డిఐజీ లెవెల్ వరకు ఆయిల్ కుంభకోణంలో పాత్ర ఉందని చెప్పేసి ఇంతకుముందు గవర్నమెంట్లో, బహుశా తెలుగుదేశం గవర్నమెంట్లోనే బయటకు వచ్చినాయి అన్నీ. అయినా కానీ ఏమీ యాక్షన్లు లేవు, రియాక్షన్లు లేవు, ఏమీ లేవు. ఎప్పటికప్పుడు సద్దు మణిగిపోతూ ఉంటాయి పోర్టులో జరిగిన వ్యవహారాలన్నీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక బోట్ని పట్టుకున్నారు, రెండో బోట్ని వదిలేశారు. అది ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఆరోపణ చేశారు. ఎందుకు వదిలేశారంటే అది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వాళ్ళకి సంబంధించిన వియ్యంకుడిది బోట్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే 3 తరాల నుంచి మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మేము ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే తమిళనాడుకి, కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నారు. అరే, ఓన్లీ ఇప్పుడు తమిళనాడు అంటే ఆంధ్ర బార్డర్ దాటితే తమిళనాడు, తమిళనాడు దాటితే కేరళ. ఇప్పుడు లారీల మీద తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ట్రైన్ ర్యాక్స్ మీద తీసుకెళ్ళవచ్చు బియ్యాన్ని. అది మానేసి షిప్లోకి ఎక్కించాలంటే బియ్యాన్ని, ఆ దంపుడు బియ్యం అవనివ్వండి, బాయిల్డ్ రైసు ఏమవనివ్వండి, 3 సార్లు లోడింగ్ అన్లోడింగ్ చేయాలి. ఆ ఖర్చులు పెట్టుకుని పోని తమిళనాడు తీసుకెళ్తే రోడ్డు మీద తీసుకెళ్ళిన దానికి ఎంత అవుతుంది, లారీల మీద, షిప్ మీద తీసుకెళ్ళడానికి ఎంత అవుతుంది? ఓకే, తమిళనాడు ఓకే, పోన్లే తమిళనాడు దగ్గర తీసుకెళ్ళాలి. కేరళకి తీసుకెళ్ళాలంటే ఈ షిప్పు విశాఖపట్నంలో ఎక్కిన, కాకినాడలో ఎక్కిన షిప్పు అరౌండ్ ది వరల్డ్ కింద అది డైరెక్ట్గా తమిళనాడు నుంచి కేరళ వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ రామేశ్వరం హనుమంతుడు రాసిన అది అడ్డుగా ఉంటుంది శ్రీలంకకి, ఇండియాకి ఆ వారధి. అందుగురించి చెప్పి ఈ శ్రీలంక నుంచి తిరిగి చుట్టూ తిరిగి కొచ్చిన్ వెళ్తుంది. అంటే ఎంత డబల్ అయిపోతుంది. అసలు రోడ్డు రవాణాకి తర్వాత షిప్ రవాణా